దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. కేసీఆర్ గారు ఉన్న 10 సంవత్సరాలు అన్ని వర్గాలను దగ్గరికి తీస్తున్నారు. దాంట్లో మా దివ్యాంగ సోదరులను కూడా దగ్గరికి తీసి కడుపున పెట్టుకొని చూసుకున్నట్టు చూసుకున్నారు. మా దివ్యాంగ సోదరులకు ఎక్కడ ఉన్నా నేను చూస్తూ ఉంటా. ఆత్మాభిమానం చాలా ఎక్కువ, ఏదని కూడా ఒప్పుకోరు, కాంప్రమైజ్ గారు. సో మీకు అందరికీ అదేవిధంగా ఆత్మగౌరవంతో ఆత్మాభిమానంతో బ్రతకాలనే ఆలోచనతో కేసీఆర్ గారు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ ప్రభుత్వం దౌర్భాగ్యం ఏంటంటే అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం జరుపుకోవాలి, అధికారికంగా జరుపుకోవాల్సిన కార్యక్రమాన్ని కూడా మర్చిపోయారంటే అంతకన్నా దౌర్భాగ్యం లేదు. నిజంగా బాధ అనిపిస్తూ ఉంది ఇక్కడ చూస్తూ ఉంటే. గతంలో తెలంగాణ రాకముందు మనకి ఎంత 500 వచ్చేది. మీకు 500 వచ్చిందని కేసీఆర్ గారు రాగానే పెంచున్నారు, 1500 చేస్తున్నారు. 1500 నుండి మళ్ళీ 3000 చేస్తున్నారు. 3000 నుండి వాళ్ళకి ఏం సరిపోతాయని 4000 కూడా చేస్తున్నారు. కానీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏం చెప్పారు, 4000 ఏం సరిపోతాయి, మేము వస్తే 6000 అన్నారు. ఇవన్నీ కూడా 100 రోజులలోనే చేస్తామన్నారు. మరి ఆ 100 రోజులు ఇంకా అయినాయో లేదో వాళ్ళకి అర్థమవుతలేదు. ఇప్పుడు ప్రతి దివ్యాంగ సోదరుడు కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. బాబు నువ్వు ఇస్తాను 6000 ప్రకారం, నాకు 45,000 బాకీ ఉన్నావు, నా బాకీ ఎప్పుడు ఇస్తావని. ఫ్రీ బస్ ఇస్తామన్నారు, ఎటుపోయింది ఫ్రీ బస్సు? తర్వాత రిజర్వేషన్ కూడా 4% రిజర్వేషన్ ఏదైతే అనుకున్నామో దాన్ని అమలు చేయాలి. కేసీఆర్ గారు చేసిన మంచి పనులు ఏమోనే నేనేం మిస్ అవుతున్న ఆలోచన ఈ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారికి లేదు, మంత్రివర్గంలో ఉన్న వాళ్ళకు కూడా లేదని తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వం చేస్తున్నవన్నీ చూస్తూ ఉన్నాం. ఒక్కొక్క అంశంలో ఒక్కొక్క మాట ఇచ్చున్నారు. ఇప్పుడు మాటను అమలు చేయండి, మరి ఇన్ని రోజులు అయింది కదంటే కేసీఆర్ అప్పు చేసిండు అంటున్నారు. కేసీఆర్ 10 సంవత్సరాల్లో 3,80,000 కోట్లు అప్పు చేస్తే ఎన్నో గట్టి పెట్టినాడు. మిషన్ భగీరథ లాంటి కార్యక్రమం చేస్తున్నారు, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును కట్టినారు, పాలమూరు రంగారెడ్డి 90% కంప్లీట్ చేస్తున్నారు, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. కానీ ఏమీ అమలు చేయకుండా 2 సంవత్సరాలు 2.5 లక్షలు అప్పు చేసినావు కదా రేవంత్ రెడ్డి గారు. మరి దీనికి సమాధానం చెప్పాలి కదా. ఓట్లు వస్తేనే పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడేమో రైతు బంధు వేస్తున్నాడు, రుణమాఫీ చేస్తున్నాడు, ఏ ఎలక్షన్స్ రాగానే చీరలు ఇస్తున్నాడు. ఇట్లా ఏదో ఒకటి వస్తే కానీ చేయడు అన్నట్టు. బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని హక్కున చేర్చుకుంది. ఖచ్చితంగా మీరందరూ కూడా మా బీఆర్ఎస్ పార్టీకి ఆత్మబంధువులను కూడా మీకు అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ, కేసీఆర్ గారి పాలన ఒకటి శ్రీరామ రక్ష. అది ఏ వర్గమనే కానివ్వండి, అన్ని వర్గాలను హక్కున చేర్చుకున్నారు. అది పట్టణ ప్రాంతమా గ్రామీణ ప్రాంతం అని లేదు, అన్ని ప్రాంతాలను కూడా సమానంగా డెవలప్మెంట్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 3 జరిగే ఉత్సవాలలో దివ్యాంగుల సమాజం ఆ సేవ చేసిన వాళ్ళను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి అవార్డులు కూడా ఇవ్వడం ఆనవాయితీ. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దివ్యాంగుల దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం కూడా లేకపోవడం అంటే దివ్యాంగుల పట్ల ఎంత చిన్న చూపో, ఎంత సౌతి తల్లి ప్రేమనో మనకు చెప్పకనే చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దివ్యాంగుల సమాజం అంతా కూడా ఒక ఆత్మ గౌరవంతో, ఒక ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళేలా అనేక సంక్షేమ కార్యక్రమాలను నాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో మనకు అందినాయి. నాడు కేసీఆర్ గారు సంక్షేమం అందిస్తే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభం దిశగా సంక్షేమంపై ఆలోచన చేసినట్టు కనిపిస్తలేదు. ఇంకా దుర్మార్గం ఏంది అంటే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గారు ఆనాడు 5,15,000 మందికి పెన్షన్ ఇచ్చారు మన దివ్యాంగుల సమాజానికి. కానీ ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే దాదాపుగా 25,000 పెన్షన్స్ను దివ్యాంగుల పెన్షన్ కట్ చేయడమే కాకుండా ఒక్కరికి కొత్త పెన్షన్ ఇచ్చింది లేదు, ఒక్కరికి సదరం సర్టిఫికేట్ మంజూరు చేసింది లేదు, కొత్త పెన్షన్ మంజూరు లేదు. ట్రైసైకిల్స్, బ్యాటరీ చైర్స్, అదేవిధంగా వీరు ఎవరైతే స్కూటీలు కొన్నారో ఆ స్కూటీలు టెండర్ ఇచ్చిరు, తీసుకొచ్చిర్రు, ఆడ పెట్టిండ్రు, వాటి గురించి కూడా స్పందన లేదు. తప్పకుండా ఇలా బీఆర్ఎస్ పార్టీ దివ్యాంగుల సమాజానికి అండగా ఉంటుంది. అనేక కార్యక్రమాలు ఇప్పటికే గొంతెత్తి ప్రశ్నిస్తున్నాం.